ఆ ఉమ్మడి జిల్లా కేంద్రం ఈసారైనా కార్పొరేషన్ అవుతుందా? కార్పొరేషన్గా మారిస్తే ప్రస్తుతం ఉన్న పట్టణ సరిహద్దులతోనే కార్పొరేషన్ చేయాలని ఎందుకంటున్నారు? కొత్త గ్రామాలను విలీనం చేయొద్దన్న డిమాండ్కు కారణం ఏంటి? తెలంగాణలో నల్లగొండ మున్సిపాలిటీ కార్పొరేషన్ అయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. మహబూబ్ నగర్తో పాటు నల్గొండ కన్నా చిన్నవైన కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా చేసింది ప్రభుత్వం. దీంతో నల్గొండ పేరు కూడా ఇటీవల కేబినెట్ భేటీలో ప్రస్తావించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చుట్టూ ఉన్న గ్రామాలను విలీనం చేయకుండానే ప్రస్తుతం ఉన్న మున్సిపాలిటీనే కార్పొరేషన్గా మార్చాలనేది మంత్రి కోమటిరెడ్డి సీఎంకిచ్చిన వినతి పత్రం సారాంశం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వేగంగా పెరుగుతున్న మున్సిపాలిటీలలో నల్లగొండ ముందంజలో ఉంది. గతంలో 107 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న నల్లగొండ మున్సిపాలిటీ ప్రస్తుతం 200 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించింది. 10 ఏళ్ల క్రితం 1,65,000 జనాభా ఉన్న పట్టణం ఇప్పుడు 2,50,000కు చేరుకుంది. ప్రస్తుతం ఆదాయం కూడా ఏటా 40 కోట్లకు పైగానే ఉన్నట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. 8 సంవత్సరాల క్రితం గ్రేడ్ 1 మున్సిపాలిటీ నుంచి ప్రస్తుతం 48 వార్డులతో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అవతరించింది. దీంతో కార్పొరేషన్గా అవతరించే అవకాశం వచ్చింది. రాష్ట్రంలోనే ఉమ్మడి జిల్లాల్లో కార్పొరేషన్ లేనటువంటి జిల్లాగా ఉన్నటువంటి జిల్లా నల్గొండ జిల్లా. కార్పొరేషన్గా మార్చడం అనేటటువంటిది ఒక రకంగా మంచిదైన, నిధులు ఎక్కువ మంజూరు అయ్యేటటువంటి పరిస్థితి వస్తున్నప్పటికీ కార్పొరేషన్గా మారడం అని చెప్పానంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పట్టణం వరకే పరిమితమైతే కొన్ని ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. కానీ దీనికి గ్రామీణ ప్రాంతాలని విలీనం, గతంలో 2022లో గ్రామీణ ప్రాంతాలని విలీనం చేస్తామని చెప్పానన్నారు. గ్రామాలని ఇందులో విలీనం చేసి కార్పొరేషన్ చేయడం ద్వారా మరింత ఎక్కువ ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పని కోల్పోయేటటువంటి పరిస్థితి వస్తుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిపాదనలతో అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. జనాభా ఆధారంగా మొత్తం 50 డివిజన్ల వరకు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కార్పొరేషన్గా ఏర్పడితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది.